కర్ణాటక రాజకీయం కీలకమైనటువంటి మలుపులు అంటానికి ఏమీ లేదు. ఏ మలుపు లేదు. రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే స్థాయిలో లేడు. డీకే శివకుమార్కి మాట ఇచ్చాడు, మాట తప్పాడు. ఇంతకుముందు సచిన్ పైలట్కి మాట ఇచ్చాడు, మాట తప్పాడు. జ్యోతిరాజ్ సింధియాకి మాట ఇచ్చాడు, మాట తప్పాడు. మరి ఇంకా అట్లాంటి వాడు నాయకుడికి ఎందుకు పనికి వస్తాడో అర్థం కాదు. ఇప్పుడు నిన్ను నమ్మారు, నిన్ను నమ్మితే నువ్వు సీఎం చేస్తానయా, నువ్వు వెళ్ళి గట్టి కష్టపడు అన్నారు. అంటే మధ్యప్రదేశ్లో సింధియా చేసుకొచ్చాడు జ్యోతిరాజ్ సింధియా, అట్లాగే రాజస్థాన్లో పైలట్ చేసుకొచ్చాడు. ఈలోపు వాళ్ళ అమ్మ పిలిచి అబ్బాయి వీళ్ళు కాదులే పెద్దోళ్ళు ఉన్నారులే వాళ్ళని ముఖ్యమంత్రులు చేద్దామంది. అనగానే సరేనమ్మా అని చెప్పాడు. ఆమె చెప్పినట్టు సీనియర్లని సీఎంలు చేశాడు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు బయటికి వెళ్ళారు, ఒకళ్ళు ఎప్పటికీ కుక్క బతుకైపోయింది. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటక సేమ్. డీకే శివకుమార్ నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు సీరియస్గా ఎఫర్ట్ పెట్టు, నిన్ను సీఎం చేస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయాక సిద్ధరామయ్య సీఎం అన్నారు. సోనియా గాంధీ చెప్పింది చేశారు. పోను 2.5 ఏళ్ళలో మారుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. మళ్ళీ 2.5 ఏళ్ల తర్వాత మాట ఎత్తడు. సిద్ధరామయ్య నేనే పర్మనెంట్, ఎవడేం పిక్కుంటాడు అంటున్నాడు. డీకే శివకుమార్ ఏం చేయాలో అర్థం కాదు. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు, ఏం చెప్పడు, సమాధానం చెప్పడు. నిన్న పర్యటనకు వచ్చాడు. సిద్ధరామయ్య మళ్ళీ ఢిల్లీకి పోయాడు. కాసేపు కబుర్లు చెప్పుకుని వస్తారు. బేసిక్గా ఏంటి, ఒక స్థిరమైన కఠినమైన బలమైన నిర్ణయం, ఒక ఇందిరాగాంధీ లాంటి దమ్ము, రాజీవ్ గాంధీ లాంటి తెగింపు లేదు రాహుల్ గాంధీ దగ్గర. ఒక అసమర్థ నేత, అసమగ్ర నేత, ఏమాత్రం ప్రణాళిక లేని నేత, ఏమాత్రం బాధ్యత లేని నేత, మాట నిలబెట్టుకోని నేత, అనవసరమైనటువంటి వివాదాన్ని పైకి తెచ్చే నేత, సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచేటటువంటి నేత, అసలు అవగాహనే లేని నేత, రాజకీయం అంటే బుర్ర లేని నేత, రాజకీయం అంటే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఉపన్యాసాలు అనుకునేటటువంటి నేత, మైనార్టీల బుజ్జిగింపునే గొప్పతనం అనుకునేటటువంటి నేత. ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీకి ఉన్నటువంటి సర్టిఫికెట్స్. పాప ఆయన నమ్ముకున్నందుకు గాను మునిగిపోయినటువంటి వ్యక్తి ఎవరున్నారా అంటే డీకే శివకుమార్.